ఇది సర్ చందావార్కర్ అనే ఆయన తన గ్రంథంలో రాసుకున్నాడు. వేదము అనాది అనంతము ఈశ్వరీయ జ్ఞానము అయి ఉన్నది. వేదం ఎప్పుడునూ రాయబడి ఉండలేదు, ఉత్పత్తి చేయబడలేదు. అది అనాది కాలము నుండి విరాజిల్లుచున్నది. సృష్టి అనాది అనంతమునై ఉన్నట్లే ఈశ్వరీయ జ్ఞానము కూడా అనాది అనంతమునై ఉన్నది. వేదమునకు అర్థము ఈశ్వరీయ జ్ఞానరాశి. విద్ ధాతువు అర్థము తెలుసుకొనుట అని అర్థం. విద్ అంటే ధాతువు, దానికి అర్థం తెలుసుకొనుట అని స్వామి వివేకానంద భారతమే వివేకానంద్ అని అందులో ఆ పుస్తకంలో ఆయన రాసుకున్నాడు. వివేకానందుడు మనకు లోకములో వాడుకలో ఉన్నాడు. ఆయన హిందూ మతం గురించి ఎన్నో ప్రచారాలు చేశాడు విదేశాల్లో కూడా. అటువంటి ఆయన కూడా వేదాల గురించి పొగిడాడు. వేదముల ప్రామాణికత మానవులపై ఆధారపడినది కాదు, అవి సనాతనములు, ఈశ్వర జ్ఞానమయములు అగుటచే స్వయం ప్రామాణికములు. అవి ఎన్నడూనూ రచింపబడలేదు, ఎవ్వడునూ సృష్టింపబడలేదు. అవి కలకాలము నుండియే ఉన్నవి. సృష్టి ఎట్లు అపారము శాశ్వతము ఆద్యంతరహితము అట్లే ఈశ్వర జ్ఞానము కూడా ఆద్యంతరహితము అన్నాడు వివేకానందుడు. అటువంటి గొప్పవాడు కూడా మెచ్చుకున్నారు. మనకెందుకయ్యా ఒళ్ళు నొప్పి? వేదములు ఇవి గొప్పవి, భగవంతుడు ఎవరు రాశాడు, ఎవరు చూసినాడు, ఇట్లా మాట్లాడతారు. ఇవన్నీ బుద్ధి లేని కూతలు. గొప్పవాళ్ళంతా పనికిమాలోల్లా. మన దేశంలో గీత ఉపనిషత్తులు చదువువారుక యొక్క ప్యాసనగా మారినది. వాళ్ళందరికీ వీళ్ళు ఏదో చదువుతూ ఉంటే ఎన్ని చదువు వాడుక యొక్క ప్యాసనగా, అంటే వాళ్ళు చదివేది వీళ్ళకు లభించలే, అర్థము కాలే, అందులోకి పోరు, అడగరు. కానీ లోకులు ఉపనిషత్తులు వేదముల అంశము మాత్రమే అన్న విషయమును మరచిపోవచ్చున్నారు. అంటే మిగతా లోకులంతా ఇది అందరూ వేదములో విషయాలని మర్చిపోయినారులే, ఆల్రెడీ ఎక్కడ లేవులేంగా. వేదాధ్యయనము లేకుండా భారతీయ సంస్కృతి యొక్క పునరుద్ధరణ కానీ, అంటే వేదాధ్యయనము చదవకుండా వేద మార్గంలో జీవించకుండా ఉంటే భారతీయ సంస్కృతి ఉద్ధరించడానికి కానీ ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడానికి కానీ సంభవము కాదనుట నిశ్చితమైన విషయము. వేద విద్వాంసుడు మాజీ రాజస్థాన్ గవర్నర్ డాక్టర్ సంపూర్ణానంద్ తన ఒక గ్రంథములో గీతా సమ్మేళనం అటువంటి దాంట్లో రాసుకున్నాడు. ఇప్పుడు